రైతు వ్యతిరేక రాజ్యాంగంపై వారుగల్లు వేదికగా బీఆర్ఎస్ పోరుకేక పెట్టింది. రాబందు పాలన పోయి రైతు బంధు రాజ్యం కావాలంటూ రైతు సంగ్రామ సదస్సు సాక్షిగా నినదించింది. రేవంత్ పాలనలో ఏవుసమ ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతుల పక్షాన గులాబీ పార్టీ సమరబేరి ముగిచింది. దగాపడ్డ రైతన్నకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ డిక్లరేషన్ల మోసంపై జంగ్ సైరన్ మోగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు బంధు లేదు, రుణమాఫీ మాటే లేదు, బోనస్ బోగస్ అయింది, కనీసం మద్దతు ధర లేదు, పంటకొనే దిక్కు లేదు. అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ఈ తోలుమందం సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను నిగ్గు తేల్చేందుకు గులాబీ పార్టీ రణ నినాదం చేసింది. ఒట్లు పెట్టి ఓట్లు దొబ్బిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ కనబడకుండా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చి రైతు డిక్లరేషన్పై హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతులను దీన పరిస్థితుల్లో వదిలిపెట్టి ఎక్కడ దాక్కున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారని, పట్టించుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. హామీల అమలును అటకెక్కించి ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు అన్నదాతలు తమ పవరెంటు చూపించారు. రైతులను నిండా ముంచిందే కాకుండా రైతు మేళాలంటూ డ్రామాలాడుతున్న సర్కారుకు చురకలు పెట్టారు. వరంగల్లో మంత్రులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు మేళాకు కాంగ్రెస్ సానుభూతి పరులు కూడా మొహం చాటేశారు. మరుసటి రోజే బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు మాత్రం వెల్లువలా తరలివచ్చి సదస్సును గ్రాండ్ సక్సెస్ చేశారు. కేటీఆర్ రైతు సభ సక్సెస్ కావడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రైతు డిక్లరేషన్ పేరుతో దగా చేసిన కాంగ్రెస్ రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. దేశంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ త్వరలో తెలంగాణలో కూడా చాపు చుట్టేయబోతుందని అన్నారు. వరంగల్ మార్గం మొత్తం వరిధాన్యమే, రైతులు అరిగోసలే వినిపిస్తున్నాయి. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తప్పు చేసిన వారిని ప్రజా న్యాయస్థానంలో నిలదీస్తూనే ఉంటామని కేపీ వివేకానంద హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పంటను కాపాడుకునే క్రమంలో మృతి చెందిన రైతుల కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి. అధికారుల నిర్లక్ష్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్సెట్టిపేట మండలంలో ఈదురుగాలులకు గోడకొలి మృతి చెందిన రైతు కుటుంబాలతో కలిసి ఊత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని మృతుల కుటుంబాలకు జాయింట్ కలెక్టర్ రాములు హామీ ఇచ్చారు. దీంతో జీవన్ రెడ్డి, దివాకర్ రావులు ఆందోళన విరమించారు. మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మార్చి నెల నుండి ఇప్పటి వరకు మక్కలు, జొన్నను పూర్తిగా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. రోడ్డుపై కంచె వేసి వంట వార్పు నిర్వహించారు. దీంతో నిర్మల్ బైంసా రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దిలావర్పూర్ తహసీల్దార్ వచ్చి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. దిలావర్పూర్ మండలం టెంబోర్ని క్రాస్ రోడ్డుపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మక్కలు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు, కాంటాలు పెట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి ఎర్రటి ఎండలో రైతులు అల్లాడిపోతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై అన్నదాతలు తిరగబడుతున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు దాటినా ఇప్పటికీ 1 కిలో కూడా కొనుగోలు చేయలేదని మండిపడుతున్నారు అన్నదాతలు. అధికారులతో తమ గోడు వెళ్లబేసుకోగా కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు నటించారని అన్నారు. కొనుగోలు చేస్తున్నట్టు హడావిడి చేశారు తప్ప గింజ కూడా కొనుగోలు చేయలేదని మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. రోజులు గడుస్తున్నాయి, సమస్య పరిష్కారం కావడం లేదు, కొనుగోలు జరగడం లేదు. దీనికి తోడు అకాల వర్షాలు రైతన్నల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ధాన్యం కొనుగోలులో జాప్యానికి నిరసనగా రైతులు రోడ్డెక్కుతున్నారు, ఆందోళనలకు దిగుతున్నారు. సూర్యాపేట జనగామ రహదారిపై పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. పండించిన ప్రతి గింజ కొంటామని చెబుతున్న ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో కేంద్రాల్లోనే ధాన్యం మూలుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎప్పుడు కొంటారో తెలియక రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్, అర్బన్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో యాసంగి పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. ఈ యాసంగిలో మొక్కజొన్న, వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దిగుబడి బాగుంది, రైతుల కళ్ళలో ఆనందం మెరిసింది. కానీ కొనుగోలు దగ్గరకు వచ్చేసరికి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం కళ్ళాల్లోనే మొగ్గుతుంది. అధికారులను ప్రశ్నిస్తే మిల్లర్లు తమ మాట వినడం లేదని సమాధానమిస్తున్నారని రైతులు అంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లోని కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. టార్పులిన్ కవర్లు కప్పిన భారీ ఈదురుగాలులకు చెదిరిపోగా వర్షపు వరదలో వరిధాన్యం అంతా కొట్టుకుపోయింది. తోటల్లో మామిడికాయలు సైతం నేలరాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పలు చోట్ల వరి పంట నేలవాలింది. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. అకాల వర్షం రైతుల నోట్లో మట్టి కొట్టింది. చేతికొచ్చిన వరిధాన్యం కల్లాల్లోనే నీటపాలైంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో కల్లాల్లోని ధాన్యం అంతా అకాల వర్షం కారణంగా తడిచి ముద్దయింది. పొద్దంతా తీవ్రమైన ఎండ ఉండడంతో ధాన్యాన్ని ఆరబెట్టామని ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వాన కురవడంతో పండించిన పంటంతా వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బోరున విలిపిస్తున్నారు. తమకు ఎలాంటి కోతలు లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నష్టపోయిన ధాన్యానికి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు రైతులు. సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు పంటలు వానకు కొట్టుకుపోయాయి. గాలివాన బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో 20 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాదర్గుల్ భూములు అన్యాక్రాంతం కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టు వరకు న్యాయ పోరాటం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఆ భూములు ప్రభుత్వానివే అని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పెద్దల అండదండలతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములను దారాదత్తం చేసే కుట్ర జరుగుతుందని హరీష్ రావు మండిపడ్డారు. నాదర్గుల్లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్ ఎస్టేట్ రాబందులు కబ్జా చేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారు? హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా? ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూములను, అందులోని చెరువులను, ఫీడర్ ఛానల్ను కబ్జా చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థల వైపు కన్నెత్తి చూసే దమ్ము హైడ్రాకు ఉందా అని హరీష్ ధ్వజమెత్తారు. అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి నువ్వు ఎరగబొడిచింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరే తోడు దొంగలని అన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ వస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కమలాకర్. రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం, డంప్ యార్డ్ అంశం అన్నీ పెండింగ్లో ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయి అంటూ హితవు చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. బండి, నువ్వు కేంద్ర మంత్రివా లేక రేవంత్ రెడ్డి హోంకు సహాయ మంత్రివా అని ప్రశ్నించారు. మీ ఇద్దరి మధ్య ఉన్న చీకటి దందాలు బయటపడతాయని బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ గురించి మాట్లాడి హీరో కాలేరని, జీరో అవుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొడుకు కాబట్టే ముక్కుసూటిగా మాట్లాడారని అన్నారు. కరీంనగర్ కేటీఆర్ అడ్డా, బీఆర్ఎస్ కరీంనగర్ ని అయ్యి జాగీరా కాదు. బండి సంజయ్ బరాబర్ కేటీఆర్ అడ్డా, బీఆర్ఎస్ అడ్డా. వ్యక్తిగత విమర్శలు, పుట్టుక మీద విమర్శలు చేయడం నీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా బి శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 559పై స్టే విధించాలని పిటిషనర్ టి ధనోపల్రావు విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక డీజీపీ నియామకంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్కు అనుబంధంగా కొత్త అప్లికేషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజీపీగా నియామకం జరిగిందని అన్నారు. యూపీఎస్సీ నుంచి అర్హుల జాబితా తీసుకోలేదని, పిటిషన్ పెండింగ్లో ఉండగానే మళ్లీ సలహాదారుగా నియామకం చెల్లదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని చూడడంపై ఇంటర్ విద్యా జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లస్ 2 విద్యను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూడడం అత్యంత దౌర్భాగ్యమైన విషయమని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎవరితో చర్చించకుండా ఇంటర్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం తుగ్లక్ చర్యగా ఆయన పేర్కొన్నారు. ఇంటర్ విద్యపై ముఖ్యమంత్రి నిర్ణయం వెనుకకు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మధుసూదన్ రెడ్డి. వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ చివరి సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కార్పొరేటర్లతో పాటు అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో మహిళా స్టాల్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. కార్పొరేటర్లకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి తన పేరు మీద బోర్డు పెట్టుకోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. నన్ను కౌన్సిల్ సమావేశానికి ఎందుకు పిలిచారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ పీఎంజీ గోల్డ్ షాప్లో భారీ దోపిడీకి పాల్పడిన ఆగంతుకుల ఆచూకీ ఇంకా దొరకలేదు. చోరీకి ముందు ధర్మపురి పట్టణంలోని విజయలక్ష్మి ప్రైవేటు లాడ్జిలో బస చేసినట్టుగా తేలింది. లాడ్జి యజమాని నర్ముల గుండయ్య నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. 4 వ్యక్తులు లాడ్జికి వచ్చారని, 2 గదులు కావాలని అడిగి తీసుకున్నారని యజమాని చెప్పాడు. మరునాడు ఇంకో వ్యక్తి కూడా వారితో కలిశాడని పోలీసుల విచారణలో తేలింది. 2 రోజులు లాడ్జిలోనే ఉండి తర్వాత రోజు ఖాళీ చేసినట్లు విచారణలో బయటపడింది. సరూర్ నగర్ పిఎస్ పరిధిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. రెస్టారెంట్లో బిల్లు కట్టమని అడిగినందుకు సిబ్బంది యాజమాన్యంపై దాడి చేశారు. నిందితులు ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి, వారి అనుచరుల దాడిలో అర్బన్ రెస్టారెంట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ కత్తులు, కట్టెలతో దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. ఘటనపై సరూర్ నగర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కొత్తకోట నుండి వనపర్తికి గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు స్కెచ్ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన 3 స్కూటీలను ఆపి తనిఖీలు నిర్వహించగా 5 నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్లోకేమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని గుర్తించి కార్మికులు మంటలార్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా పొగలు దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోర్టు ప్రధాన రహదారిపై ఉన్న పిజ్జా స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ ఫ్లోర్లోని కిచెన్ స్టోర్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిసిపడడంతో అక్కడున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆ ఫ్లోర్లో గ్యాస్ సిలిండర్లు ఉండడంతో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని సిబ్బంది వెంటనే కిందికి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని పాల్తియా తండాకు చెందిన పల్తియా అనూష మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కలహాల కారణంగానే ఆమె చనిపోయినట్లు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో ఆ పార్టీ చీఫ్ విజయ్ లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు. పార్టీ తరపున గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్కు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు కావాల్సి ఉండగా విజయ్ ఇచ్చిన జాబితాలో 112 స్థానాలే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అనుమతి లభించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరని గవర్నర్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు విజయ్ ఏం చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల్లో 108 స్థానాలతో సత్తా చాటిన దళపతి విజయ్ ఇప్పుడు సీఎం పీఠం అధిరోహించే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మరో 10 స్థానాల కోసం కలిసొచ్చే పార్టీల కోసం ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయ్ను కలిసి ఆ పార్టీ నేతలు తమ అంగీకారాన్ని తెలియజేశారు. వామపక్షాలు కూడా జట్టు కట్టేందుకు రెడీ అయినా అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. దివంగత విజయకాంత్ పార్టీ డిఎండికే చేతులు కలపనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అందులోనూ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే డిఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, పీసీకే పార్టీలు టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్టు చేయమని తేల్చి చెప్పాయి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. అధికారం కోసం విజయ్తో చేతులు కలిపింది కాంగ్రెస్. అధికారికంగా డీఎంకేతో పొత్తును తెంచుకుంది. స్టాలిన్ వైఫల్యాల కారణంగానే కూటమి నుంచి వైదొలిగినట్టు పేర్కొంది. ఇకపై టీవీకేతో కలిసి కొనసాగుతామని వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు డీఎంకే నేతలు. ఇండియా కూటమి ఐక్యతకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిశాయని, ప్రజల తీర్పు ఎటుంటే తాము అటే ఉంటామంటున్నారు. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ అన్నా డీఎంకేలో ముసలం మొదలైంది. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయ్యారు. దాదాపు 30 మంది విజయ్కు మద్దతిచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు టీవీకేతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యే సివి షణ్ముగం నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలు సమావేశమై విజయ్కు తమ మద్దతు ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వారి నుండి వెలువడలేదు. ఒకవైపు గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోయినా తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి చురుకుగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇందుకు వేదికగా పెరియమేడులోని నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను విజయ్ ఆహ్వానించారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే ఖర్చంతా పార్టీయే భరిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును పార్టీ భరించడం అన్నది దేశ చరిత్రలో ఇదే తొలిసారి కాబోతుంది. ఈ విధంగా కూడా విజయ్ మరో రికార్డుకు శ్రీకారం చుట్టబోతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన వామపక్ష పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో తిరువనంతపురంలో సమావేశమైన ఎల్డీఎఫ్ నేతలు పార్టీ పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఎందుకు ప్రజల అభిమానాన్ని కోల్పోయారో, ఎక్కడ ఎక్కువగా నష్టం జరిగిందో విశ్లేషించారు. భవిష్యత్తు కార్యాచరణపై కూడా సమగ్ర చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను 207 స్థానాలను గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ను 100కు పైగా సీట్ల తేడాతో ఓడించింది. బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. బీజేపీ అధిష్టానం ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కీలక బాధ్యతలు అప్పగించింది. కో అబ్జర్వర్గా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీని వ్యవహరించారు. బీజేపీ టీఎంసీ ఘర్షణలతో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో పరస్పర దాడులు జరుగుతున్నాయి. కోల్కతాలో టీఎంసీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు దుండగులు. బుల్డోజర్తో పార్టీ ఆఫీసును కూల్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించాలని పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు పాల్పడే వారిని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అసోం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. లోక్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇక ఈ నెల 12న అసోంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 126 స్థానాలున్న అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఎన్డీఏ 102 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించడానికి బీజేపీ జేపీ నడ్డా, నయాబ్ సింగ్ సైనీలను అబ్జర్వర్లుగా నియమించింది.
పంజాబ్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. జలంధర్, అమృత్సర్ నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. జలంధర్లోని బీఎస్ఎఫ్ చౌక్లో భారీ పేలుడు స్థానికులకు భయభ్రాంతులకు గురిచేసింది. ఓ స్కూటర్ను పార్క్ చేసిన కొన్ని క్షణాల్లోనే భారీ శబ్దంతో పేలుడు జరగడం, శిథిలాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. జలంధర్ పేలుడు ఘటనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతుండగా అమృత్సర్లో మరో పేలుడు సంభవించింది. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు భారీ ఎత్తున పోలీసు బలగాలను ఈ రెండు ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వరుస ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ యుద్ధంపై మరో కీలక అప్డేట్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధాన్ని ముగించే దిశగా శాంతి చర్చల్లో పురోగతి సాధించామన్నారు. సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు ట్రంప్. టెహ్రాన్ నౌకాశ్రయాల బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇరాన్పై సాగిస్తున్న పోరాటంతో తామే విజయం సాధించామని తెలిపారు. ఇరాన్ యుద్ధం మొదలు మత గురువు పోప్ లియోను టార్గెట్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యుఎస్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రయత్నాలు చేస్తున్న వేళ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసదారుల నెపంతో పోప్ ఇరాన్కు సాయం చేస్తున్నారని ఆరోపించారు ట్రంప్. ఆయన చేష్టలు క్యాథలిక్కులను, ప్రపంచాన్ని అభద్రతలోకి నెట్టేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటాన్ని పోప్ స్వాగతిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్పై ఉన్న బ్లాకేడ్ మాత్రం కొనసాగుతుందని తెలిపింది. ఇక ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతుందని అమెరికా ఆరోపిస్తుంది. ఇరాన్ మాత్రం అణు కార్యక్రమం శాంతియుతమని చెబుతుంది. ఓవైపు కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఉక్రెయిన్పై భీకర దాడులకు జరిగింది రష్యా. జెలెన్స్కీ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ డీల్కు ముందు రోజు పలు నగరాలపై డ్రోన్ల వర్షం కురిపించింది. 800 డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. మాస్కో బలగాల దాడుల్లో 30 మంది మరణించగా మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడుల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అదనపు బలగాలను మోహరించింది. పుతిన్ సేనలు మరో పెద్ద దాడికి సిద్ధమవుతున్నాయని హెచ్చరించింది. రొమేనియా ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని ఇలీ బోలోజన్ రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 281 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఏడాది క్రితమే ఏర్పాటైన ప్రభుత్వం గద్దెదిగింది. గత వారం అధికార కూటమిలోని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఏయూ6 పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దుబాయ్లోని ఓ బహుళంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం నుండి పెద్ద ఎత్తున నల్లని పొగలు కమ్ముకోవడంతో ఏమైందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కింది ఫ్లోర్ వ్యాపించిన మంటలు అంతకంతకు వ్యాపించి 2-3 ఫ్లోర్లకు ఎగబాకాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. భవనంలో వారిని రక్షించేందుకు అత్యవసర సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. భారత స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల తర్వాత భారీ లాభాల్లో ముగిశాయి. 941 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 77,958 వద్ద స్థిరపడింది. 298 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,331 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.43గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $101 ఉంది. 2 రోజులుగా దిగొచ్చిన బంగారం ధరలు మళ్లీ ఒకసారిగా పైకి ఎగబాకాయి. భారీగా తగ్గిన వెండి ధరలు కూడా రివ్వునేగిశాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $1950 పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $2,130 మేర పెరిగింది. ఇక వెండి కిలోకి $10,000 మేర పెరిగి $2,65,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వాటి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.